ఓం శ్రీ చంద్రశేఖరాయ నమః. సనాతన ధర్మంకి అందరికీ కూడా స్వాగతము. ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలో గల వ్యాఘ్రేశ్వరము అనే గ్రామంలో శ్రీ 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 బాలాత్రిపుర సుందరి సమేత వ్యాఘ్రేశ్వర స్వామి ఆలయం గురించి మరియు ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి కూడా చెప్పుకుందాము. ఈ ఆలయము ఎంతో పురాతనమైనది. ఇది వ్యాఘ్రేశ్వరం గ్రామంలో రోడ్డు మీదనే ఆనుకుని ఉంటుంది. ఈ గుడికి మొత్తము 3 ద్వారాలు ఉన్నాయి. ముందు భాగము, పక్క నుండి, వెనుక నుండి కూడా. అలాగే ఈ ఆలయ ప్రాంగణంలోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయము, అలాగే శివాలయము. ఈ శివాలయ ప్రాంగణంలోనే అమ్మవారు, బాలాత్రిపుర సుందరి అమ్మవారు, అలాగే గణపతి కూడా ఈ ఆలయం ప్రాంగణంలోనే ఉన్నారు. అలాగే ఇదే ఆలయం ప్రాంగణంలో ఒకవైపు శివాలయం ఉండగా మధ్యలో ఇలా కొంత ఖాళీలో శివుని విగ్రహము, జ్యోతిర్లింగార్చనకు ఒక స్థలము ఉంది. అలాగే ఇదే ఆలయ ప్రాంగణంలో కుడివైపున మదన గోపాల స్వామి వారి ఆలయం కూడా ఇందులోనే ఉంది. ఈ దేవాలయాలన్నీ కూడా ఒకే ప్రాకారంలో వేరు ఆలయాలుగా ఉన్నాయి. అలాగే ఈ ఆలయం వెనకాల భాగంలో ఒక పెద్ద కోనేరు కూడా ఉంది. ఇప్పుడు దానిలో కొద్దిగా చెత్త ఏర్పడింది, కానీ పూర్వము అందులో స్నానాలు అవి చేసేవారు. అలాగే ఈ వెనకాల ఆ కోనేరును ఆనుకుని వనదుర్గా అమ్మవారి ఆలయం కూడా ఉంది. ఈ ఆలయము ఒక పెద్ద రావి చెట్టు ఉండి, ఆ చెట్టు కింద పెద్ద కోనేరు, ఆ కింద అమ్మవారు. చూడడానికి ఈ స్థలము అంతా కూడా ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఈ వాతావరణం అంతా కూడా ఎంతో బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా కార్తీక మాసం అవ్వడం వల్ల అనుకుంటా ఇక్కడ కొద్దిగా చెత్త అది పేరుకొని ఉంది. కానీ ఈ ఆలయం అయితే, అమ్మవారి ఆలయం కూడా ఎంతో విశిష్టమైనది. అలాగే ఈ ఆలయ పరిసరాలన్నీ కూడా చూస్తే ఈ ప్రాంగణము ఎంతో పెద్దది. ఈ గుడిలోకి వెడితే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఈ మధ్యలో స్థలము, ఆ మధ్యలో ఉన్న పరమశివుడు, ఈ పక్కన మదన గోపాలస్వామి వారి ఆలయము అన్నీ కూడా ఎంతో బాగుంటాయి. ఒక పక్క ఒకే ప్రాంగణంలో శ్రీ వ్యాఘ్రేశ్వర స్వామివారి పక్కన అమ్మవారు, ఒక పక్కన గణపతి ఉపాలయాల కింద. అలాగే స్వామివారికి ఎదురుకుండా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయము, ఒక పెద్ద నొయ్యి. ఇది ఈ ఆలయము పరిసర ప్రాంతాలు, ఈ ఆలయంలోని ఉప ఆలయాలు ఉన్న విశేషాలు. ఇంతవరకు కూడా కోనసీమ జిల్లాలోని వ్యాఘ్రేశ్వరం అనే గ్రామంలో వ్యాఘ్రేశ్వర స్వామి ఆలయంలో ఉన్న ఉప ఆలయాలు, ఆ స్థలం గురించి చెప్పుకున్నాము. ఇక వ్యాఘ్రేశ్వర స్వామి వారి స్థల పురాణం చెప్పుకునే ముందుగా, మీరు వ్యాఘ్రేశ్వర స్వామి దర్శించుకోవాలంటే ముందుగా అంబాజీపేట వెళ్ళే దగ్గరలో పుల్లేటిగురు అనే గ్రామం నుంచి వెళ్ళవచ్చు, లేదా ముక్కామల నుండి వ్యాఘ్రేశ్వరం వెళ్ళవచ్చు. అలాగే వ్యాఘ్రేశ్వరం వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇక స్థల పురాణం ప్రారంభించుకునే ముందుగా ఈ వీడియోని లైక్ చేయడమే కాకుండా ఈ వీడియో కింద ఓం చంద్రశేఖరాయ నమః అని ఒక కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు వ్యాఘ్రేశ్వర స్వామి వారి స్థల పురాణం గురించి చెప్పుకుందాము. పూర్వము అభయారణ్య ప్రాంతమైన ఈ ప్రాంతంలో ఒక బ్రాహ్మణుడు నిత్యము పరమశివుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉండేవారుట. అలా జరుగుతూ ఉండగా ఒక రోజున ఆ బ్రాహ్మణుణ్ణి అరణ్యంలో ఒక వ్యాఘ్రం, అంటే ఒక పులి చూసి తరమసాగిందిట. భయపడిన ఆ బ్రాహ్మణుడు దిక్కుచోచని పరిస్థితుల్లో తను రోజు అర్చించే ఆ పరమశివుణ్ణే నమ్ముకుని ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడే ఉన్న ఒక బిల్వ వృక్షం, అంటే ఒక మారేడు చెట్టు ఎక్కారట. ఎక్కితే పులి కూడా అతను వెంబడిస్తూ ఆ మారేడు చెట్టు కిందకు వచ్చి ఆ బ్రాహ్మణుడి కోసము ఆ మారేడు చెట్టు కిందే కాచుకొని కూర్చుందిట. దీంతో ఏమి చెయ్యాలో తోచక ఆ మారేడు చెట్టు యొక్క ఆకులు ఒక్కొక్కటి తెంపి ఆ బ్రాహ్మణుడు పరమశివుడిని స్మరించుకుంటూ ఆ పులిపై వెయ్యసాగాడట. ఇలా కొంతసేపటికి ఆ మారేడు ఆకులతో ఆ పులి కప్పబడి అలాగే కదలకుండా ఉందిట. దీంతో ఆ పులి
నిద్రిస్తోందేమో అని ఆ బ్రాహ్మణుడు భావించి మెల్లగా చెట్టు దిగి కిందకి దిగి అగ్రహారంలోకి వెళ్ళి తన తోటివారికి ఈ విషయాన్ని చెప్పి పులిని చంపడానికి కర్రలు బరిసెలతో అక్కడికి వచ్చారట. అయితే ఎంతకీ పులి ఆ మారేడు ఆకుల నుండి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి అక్కడ ఉన్నవారు ఆ ఆకులను తొలగించి చూశారట. చూడగా ఆ ఆకుల కింద శివలింగం కనిపించిందిట. పులి శివలింగంగా మారిన ప్రాంతాన్ని వ్యాఘ్రేశ్వరము అని, అక్కడ స్వయంభూగా వెలిసిన ఆ స్వామిని వ్యాఘ్ర ఈశ్వరుడు అంటే వ్యాఘ్రేశ్వరుడు అనే పేరు స్థిరపడిందిట. ఇక పులి వేటాడిన ఊరు కనుక ఆ ఊరికి పులివేట ఊరు అనే పేరు వచ్చిందిట. కాలక్రమంగా దానినే ఇప్పుడు మనము పుల్లేటికుట్రుగా పిలుచుకుంటున్నాము. ఇక ఇది ఈ ఆలయం యొక్క స్థల పురాణము. ఇక 400 సంవత్సరాల క్రితం ఇదే ఆలయంలో ఉన్న మదనగోపాల స్వామి వారికి ప్రతిష్ఠ జరిగిందిట. ఇక ఈ వ్యాఘ్రేశ్వరంలో ప్రతి సంవత్సరము శివరాత్రి నాడు అలాగే దేవీ నవరాత్రులలో కూడా అత్యంత వైభవంగా జరుగుతాయిట. ఇది ఈ ఆలయం యొక్క స్థల పురాణం. ఈ వీడియో చూసే అందరికీ కూడా చిన్న మనవి, ఇది మన సనాతన ధర్మంలో మొట్టమొదటిగా చేస్తున్న ఒక ప్రయత్నం. ఇలా ఆలయాలన్నీ కూడా వాటి విశిష్టత తెలుపుతూ ఇలా వీడియోలు చేసి పెట్టాలని ప్రయత్నంలో భాగంగా ఈ వ్యాఘ్రేశ్వరంతో మొదలుపెట్టడం జరిగింది. మీరు ఇలాగే దేవాలయాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయడమే కాకుండా మీ బంధుమిత్రులకు షేర్ చేస్తూ ఉంటే ఇంకా ఇలాంటి వీడియోలు మరింత ఎక్కువగా పెట్టే అవకాశం ఉంటుంది. ఈ వీడియోకి కనుక కనీసము 5,000 వ్యూస్ కానీ వస్తే ఇక పైనుంచి ఇలా దేవాలయాలు కూడా పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఇలా వీడియోలు అలాగే ఆ స్థల పురాణము అవి కూడా పెడుతూ ఉంటాను. కాబట్టి ఈ వీడియో చూసి అందరూ కూడా ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయడమే కాకుండా ఈ వీడియో కింద ఆ వ్యాఘ్రేశ్వర స్వామి వారి నామాన్ని కామెంట్ కూడా చేయండి. ఇదివరకే కనుక మీరు ఈ గ్రామాన్ని దర్శించుకున్నా లేదా ఇకపైన వెళ్ళాలనుకున్నా కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియోకి కనుక 5,000 నుంచి 10,000 వ్యూస్ కనుక వస్తే ఇలా మంచి మంచి ఆలయాలన్నీ కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇలాగే పెడుతూ ఉంటాను. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేస్తూ వీడియో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి. చంద్రశేఖర పాహిమాం.